ఏపీలో ఒక ప్రమాదం నెమ్మదిగా పెరుగుతోంది. అది ఒక్క రోజులో కనిపించదు. ఒక పెద్ద విపత్తులా ఒక్కసారిగా కూడా రాదు. కానీ ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. రాయలసీమలో వ్యవసాయము రాబోయే రోజుల్లో ఇంకా కష్టం కూడా అవ్వచ్చు. కృష్ణా డెల్టాలో నీటి భయము పెరగవచ్చు. గ్రామాల నుంచి వలసలు మరింత పెరిగే అవకాశం రావచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ నిజంగా ఒక నీటి సంక్షోభం వైపు వెళ్తోందా, లేక ఇది రాజకీయాల కోసం చెప్పే మాటలేనా? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది కేవలం నీటి వివాదం కాదు, ఇది భవిష్యత్తు కోసం పోరాటం. నమస్కారం, నేను మీ సంధ్య. మీరు చూస్తున్నది తెలుగు రాజ్యం. ఇవాళ మనం మాట్లాడేది రాజకీయాల గురించి కాదు, ఏపీ భవిష్యత్తు గురించి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి రహదారులు లేకపోయినా కొంతకాలం మనం నెట్టుకు రాగలుగుతాము. రాజధాని సమస్య ఉన్నా ముందుకు వెళ్లేందుకు అవకాశం కూడా ఉంది. కానీ నీటి సమస్య కనుక పెరిగితే దీని ప్రభావం రైతు నుంచి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వరకు పడుతుంది. అందుకే ఈ చర్చ ఇప్పుడు చాలా ముఖ్యం అంటున్నాము. ముందుగా అసలు ఏపీకి ఉన్న అసలు సమస్య ఏంటి? ఏపీ సమస్యను ఒక్క మాటలో చెప్పాలంటే మన రాష్ట్రం కృష్ణా నది పారే చివరి రాష్ట్రం. అదందరికీ తెలిసిందే. కృష్ణా నదిలో పై భాగంలో మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, చివరికి ఆంధ్రప్రదేశ్. దీని అర్థం ఏంటి అంటే పై రాష్ట్రాలు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటే కింద ఉన్న ఏపీ ఆ నీటి కోసం ఎదురు చూడాల్సిందే. ఇక్కడ ఒక విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. నీటి వాటా కాగితాల మీద ఉంటే సరిపోదు. సరైన సమయంలో అవసరం ఉన్న చోటకి ఆ నీళ్లు రావాలి. అనవసరమైన వ్యవస్థల చుట్టూ తిరగకూడదు. అంటే రైతుకు ఆ కోర్టు తీర్పులు అనేవి కనిపించవు. ఎందుకు? వాళ్ళకు సమయానికి నీళ్ళు వచ్చాయా రాలేదా అన్నదాని మీదనే ఉంటారు తప్పితే దీని గురించి అవతల కోర్టులలో ఏం తీర్పులు వచ్చాయి ఏంటి అనేది అయితే కనిపించదు కదా. ఎందుకంటే ఒకవేళ అది లేట్ అయితే తన పొలానికి నీళ్లు వచ్చాయా లేదా అన్నది మాత్రమే ఆ రైతు చూసుకుంటాడు. కాబట్టి ఆయనకు ఆ కోర్టు తీర్పులు అనేవి కనిపించవు. ఎందుకంటే ఆయన రైతు కాబట్టి. ఇక్కడ ఆల్మట్టి అనేది అంత పెద్ద విషయం ఎందుకు అవుతోంది? ఇప్పుడు ఏపీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆల్మట్టి. ఈ ప్రాజెక్టు కర్ణాటకలో ఉంది. కృష్ణా నది పై భాగంలో ఉంది. అంటే డ్యామ్ ఎత్తు పెరిగితే నీటి నిల్వ కూడా పెరుగుతుంది. అసలు కర్ణాటక వాదన ఏంటంటే మా హక్కు మేరకు నీటిని మేము వాడుకుంటున్నామని. కానీ ఏపీలో ఆ భయం వేరే ఉంది. పై భాగంలో ఎక్కువ నీళ్లు నిల్వ చేస్తే కిందకు వచ్చే నీటి సమయం అనేది మారుతుంది. అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే రైతులకు పంట సకాలంలో పండాలి అంటే నీళ్లు కావాలి. ఆలస్యంగా వస్తే ఆరుగాలం కష్టపడ్డ పంట దెబ్బతింటుంది. అందుకే ఆల్మట్టి పేరు వినగానే డెల్టా రైతుల్లో ఒక రకమైన ఆందోళన అనేది మొదలవుతుంది. ఇక తెలంగాణ దగ్గరికి వద్దాం. తెలంగాణలో అసలు వివాదం ఏంటి? తెలంగాణ వాదన కూడా ఓవైపు బలంగానే ఉంటుంది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మన రాష్ట్రంలో ఎండబడి ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, మాకు సాగు అవసరం అనేది ఉంది. అఫ్కోర్స్ ఏ రాష్ట్రానికైనా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. అందుకే ఎక్కువ నీటి వాటా కావాలని కోరుతున్నారు. ఎందుకు? ఎండబడి ఉంది కాబట్టి ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి అలా ఉంటేనే పంటలు పండుతాయి అనేది. కానీ ఏపీ చెప్తున్నది వేరు. కృష్ణా డెల్టాపై లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికీ పెద్ద సాగు వ్యవస్థ అనేది ఏపీలో ఉంది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే నీటి అవసరం పెరుగుతోంది అనేది ఇక్కడ అసలు ప్రధాన సమస్య. కానీ ఆ నీటి పరిమాణం పెరగడం లేదు. నీళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి, అవసరానికి తగ్గట్టుగా నీళ్ళ వృద్ధి అనేది ఇక్కడ పెరగకపోవడము అనేది పెద్ద ప్రశ్న. అంటే భవిష్యత్తులో ఈ నీటి అంశాలకు సంబంధించి గొడవలు కావచ్చు, వివాదాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనందరికీ తెలియజేస్తున్నాయి. ఇక నెక్స్ట్ పోలవరం అనేది ఎందుకంత ముఖ్యమైపోయింది? పోలవరం గురించే ఎందుకు ఈ చర్చ అంతా జరుగుతుంది? ఇప్పుడు అందరి చూపు పోలవరం మీదే ఎందుకు ఉంది? ఎందుకంటే చాలా మందికి ఇది ఏపీ భవిష్యత్తుకు ఆధారంగా అనిపిస్తుంది కాబట్టి. అంటే గోదావరి నీటిని కృష్ణా ప్రాంతాలకు మళ్లించే అవకాశం ఇందులో ఉంది కాబట్టి. అంటే కృష్ణా మీద ఒత్తిడి కొంత తగ్గవచ్చు అనేది, రాయలసీమకు కొంత ఉపయోగపడవచ్చు అనేది, అంటే డెల్టాకు భద్రత అనేది ఇవ్వవచ్చు అనేది ప్రధాన వాదన. కానీ ఇక్కడే పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే సంవత్సరాలు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ
ప్రాజెక్టు పూర్తి అయ్యిందా అని అంటే రెడ్ వచ్చి మొదలెట్టు అన్నట్టుగానే ఇంకా అలానే ఉంది, పూర్తి కాలేదు. అది మనందరికీ తెలిసిందే. ప్రతి ఆలస్యం అంటే భవిష్యత్తుపై, ఇక్కడ నీటికి సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, ఈ చర్చలకు సంబంధించి ఎంత ఆలస్యం జరుగుతూ ఉంటే అంత భవిష్యత్తుపై మరింత అనిశ్చితి, గందరగోళము, ఎటు వెళ్ళాలో తెలియని ఒక పరిస్థితి ఏర్పడే ఒక భయానక సిచ్యువేషన్స్ రాబోతున్నాయా అన్న ఒక పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఈ సమస్యలో ఎక్కువ నష్టపోయేది ఎవరు? ఆ వివరాల్లో కూడా వెళ్దాం. ఈ మొత్తం నీటి రాజకీయాల్లో చివరికి నష్టపోయేది, ఎప్పుడూ నష్టపోయేది సామాన్య ప్రజలే. అది తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా రాయలసీమ. అక్కడ నీటి సమస్య రాయలసీమకు కొత్తేమీ కాదు. బోర్లు ఎండిపోవడం, వర్షాలు తగ్గిపోవడం, వలసలు పెరిగిపోవడం, ఇది రాయలసీమకు పరిపాటిగా చాలా కాలంగా మనం చూస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు. అయితే వ్యవసాయం బలహీనపడితే ఇప్పటికే యువత పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్ళిపోతుంది మనం చూస్తున్నాం. ఇంకా బయటకు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. దీంతో పాటు గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింటుంది. అంటే నీటి సమస్య కేవలం రైతు సమస్య మాత్రమే కాదు, ఇక్కడ ఒక ప్రాంత భవిష్యత్తు సమస్యగా రాబోయే రోజుల్లో మారబోతోంది. ఇక కృష్ణా డెల్టా అనేది పూర్తిగా సురక్షితమేనా? అలా చూసుకుంటే అది సురక్షితం కాదు అని చాలామంది ఇలా అనుకుంటున్నారు. డెల్టా ప్రాంతం కాబట్టి ఎప్పటికీ పచ్చగా ఉంటుందని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే డెల్టాకు నిరంతరం మంచినీటి ప్రవాహం అనేది అవసరం. ఒకవేళ దానికి సముద్రపు ఉప్పు నీరు లోపలికి వచ్చే ప్రమాదం ఉంది అనుకోండి, ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే కదా. అప్పటి వరకు ఉన్న నాణ్యత, అంటే మంచినీటి సాంద్రం అనే నాణ్యత దెబ్బతింటుంది, తాగునీటి సమస్య పెరుగుతుంది. ఇది ఒక్క రోజులో కనిపించదు. ఏది కూడా ఒక చిన్న డ్యామేజ్ అనేది వన్స్ చొరబడింది అనుకో, ఇమీడియట్గా దాని ప్రభావం మనకు కనిపించదు. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ అది ఒక్కసారి మొదలైతే దాన్ని తిరిగి సరిచేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నేలమ్మ, మనుషులమ్మ, మనము మిషన్లం అయిపోయాం కాబట్టి దేనికైనా ఒకటి ఆల్టర్నేట్ చూసుకుంటాము. భూమాతకు అలా కాదు కదా. నన్ను కాపాడుకునేంత వరకు నేను మీ వెంట ఉంటాను, నన్ను నాశనం చేశారనుకోండి ఆ విపత్తు మీకే వస్తుంది అంటూ చాలా సందర్భాల్లో మనకు తెలియజెప్పింది. దాన్ని అలాగే చూసుకుంటూ ఉంటే సరిచేయడం చాలా కష్టం అన్న విషయం ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక వాతావరణ మార్పులు పరిస్థితిని ఇంకా సంక్లిష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే వాతావరణ మార్పులు. ఒకప్పుడు వర్షాలు కొంతవరకు అంచనా వేయగలిగేవారు. అంటే ఈ టైం వరకు వస్తుంది, ఈ టైం వరకు ఆగిపోతుంది, ఈ టైంలో మేఘాలు ఇలా కదిలినప్పుడు మనకి ఇలా వర్షాలు వస్తాయి కాబట్టి ఈ టైంకి ఖచ్చితంగా ఏ కాలంలో అయినా కొంత సమయానికి కొంత వర్షం పడి వెళ్ళిపోతుందని ఒకటి అంచనా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సంవత్సరం భారీ వరదలు అయితే మరో సంవత్సరం తీవ్రమైన ఎండలు. ఈ మార్పుల వల్ల నీటి నిర్వహణ అనేది ఇంకా కష్టమవుతుంది. నీళ్ళు తగ్గినప్పుడు ప్రతి రాష్ట్రం ముందుగా తన అవసరాలనే చూసుకుంటుంది. అప్పుడు కింద ఉన్న రాష్ట్రాలపై, అంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకుంటున్నారు, అది కింద ఉన్న రాష్ట్రాలపైన ఒత్తిడిని ఎక్కువ చేస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ఏం చేయాలి? ఇక్కడ కేవలం ఆరోపణలు చేసుకోవడం వల్ల అయితే ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ సమస్యకు దీర్ఘకాలిక ఒక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా నీటి నిపుణులతో ఒక శాశ్వత బృందం పోలవరం పనులు వేగంగా పూర్తి చేయడం, రాయలసీమకు ప్రత్యేక నీటి ప్రణాళికను ఏర్పాటు చేయడం, డెల్టా రక్షణ చర్యల కేంద్రంపై నిరంతరం ఒత్తిడి, అన్ని పార్టీల ఉమ్మడి వైఖరి. ఎందుకంటే నీటి సమస్య ఎన్నికలతో ముగిసేది కాదు కాబట్టి, అది తరాలపై ప్రభావం చూపించే విషయం కాబట్టి ఈ అంశానికి సంబంధించి అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక చివరి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ నిజంగా నీటి ప్రవాహం వైపు వెళ్తోందా? సూటిగా చెప్పాలంటే ప్రమాదం ఉంది, కానీ ఇంకా ఆలస్యం కాలేదు. సరైన రూట్ మ్యాప్ ఉంటే పరిస్థితిని మనం మార్చుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం చాలా గట్టిగా పోరాడుతున్నాయి. అయితే ఏపీ కూడా అంతే తీవ్రంగా పోరాడుతుందా లేదా అనేదే అసలు ప్రశ్న. మరి ఈ నీటి సమస్యల గురించి మీరేమనుకుంటున్నారు? మేము చెప్పిన సబ్జెక్ట్లో మీకు సంబంధించి కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.